ఓం నమో భగవతే వాద్య మహంకాళి అన్నపూర్ణైన. మా ఇంట్లో ఈరోజు 2026 జూలై 26న మేము అస్తపల్లి తోటకు వెళ్తున్నాము. ఈ ఆషాఢ మాసంలో అయితే పోచమ్మ తల్లికి, దుర్గమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి ఈరోజు నైవేద్యం పెడతామన్నమాట. ఆషాఢ మాసంలో ప్రతిసారి అందరు బాగుండాలని, చిన్నపిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలని తల్లులకు నైవేద్యం పెడతామన్నమాట. అయితే గుడికి తీసుకుపోవడానికి సామాగ్రి ఇలా రెడీ పెట్టుకుంటాము. ఇందులో పసుపు, కుంకుమ, అక్షంతలు ఇలా పోసి పెట్టాను. ఇంకా పూజ చేయడానికి ఒక చెంబు, ఇది పూతగంధం అంటారు, తల్లికి చల్లడానికి. బియ్యం పిండి, పసుపు, పెరుగు 3 కలిపి పూతగంధం తయారు చేస్తామన్నమాట. ఇదేమో పెరుగు అంటే కొంచెం మజ్జిగలాగా చేసేసి ఇలా పోసి పెడితే మనము తల్లికి పూజ చేసిన తర్వాత శాఖ పెడతారన్నమాట. శాఖ పెట్టినప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసి వేపకం కొమ్మలు తీసుకొని అక్కడ గుడికాడని తీసుకొని శాఖ పెడతాము తల్లికి. ఇదేమో పచ్చిపాలు, ఎల్లమ్మ తల్లి గుడికాడ నాగల గుడి ఉంటుంది అన్నమాట. పచ్చిపాలు తీసుకెళ్తామన్నమాట గుడికి. నూనె ఇట్లా 3 గుళ్ళ కదా అని చెప్పేసి నేను ఇలా చేసుకుంటానన్నమాట. 3 ఆయిల్ దేవుడికి పోసి పెట్టుకుంటాను. మళ్ళీ నీళ్ళు కూడా 3 బాటలలో పూజ చేయడానికని ఇలా పోసి పెట్టుకొని మనకు తీసుకెళ్ళడానికి కష్టంగా ఉంటుందని అట్లా మూత పెట్టుకొని అక్కడ పోయినాక చెంబులో పోసేసుకుంటాను. కొబ్బరికాయలు, ఈ 3 పసుపులు, 3 కుంకుమలు ఆడ అమ్మవారికి ఆడ ఇస్తానన్నమాట. వాళ్ళు బండారు ఇస్తారు కదా మనకు, ఇవి ఆడ గుళ్ళో ఇస్తానన్నమాట. పూజ చేయడానికి ఇవి ఉంచుకుంటాను, ఇవి గుళ్ళో వేయడానికి ఇలా కట్టి పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా 3 పుట్నాలు, చక్కెర నైవేద్యం పెడతాము అమ్మవాళ్ళకు. అయితే ఇవి ఇలా 3 కట్టి సపరేట్గా ఇలా కట్టుకుంటాను. ఉల్లిగడ్డలు కూడా తీసుకెళ్తాను నేనైతే. కొందరేమో పోచమ్మకి తీసుకెళ్తాను, నేనైతే 3 తల్లులకు తీసుకెళ్తాను. ఇంకా అక్కడ 3 ఉన్నాయి కదా, అవి బండారు ఇది పొగదినుసు అంటారు దీన్ని. గుగ్గిలం మైసాక్షి కిరాణా షాప్లో వాళ్ళే కట్టిస్తారు. మనం అడిగితే మనకు పొగదినుసు అంటే వాళ్ళే కట్టిస్తారు. ఇంకా ఇవైతే ఇక 3 తల్లులకి ఇట్లా ఒత్తులు, ఒక 4 ఒత్తులు, ఇది వత్తిపత్తి జంజం అంటారు, ఆ జంజము. మళ్ళీ పోగు దారాలు 5 వరుసల దారంకు వైట్ దారం తీసుకొని 5 పోగులు దారం పోసి దానికి నీళ్ళలో తడిపి పసుపు రుద్ది ఇలా 2 దండలు తయారు చేస్తాము. 3 తల్లి దగ్గర వేస్తాను నేనైతే. అయితే వేసిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి ఒకటి తల్లికి ఉంచి ఒకటి ఇంటికి తెచ్చుకుంటాము. మనం చిన్నపిల్లలకైతే చేతికి కడతాము, పెద్దవాళ్ళమైతే పుస్తే కట్టుకుంటాం అనమాట. ఇది పోగుదారాలు అంటారు. ఇలా తయారు చేసి పెట్టుకుంటాను అనమాట నేను. అగరబత్తీలు అంటే మనం అక్కడ ఊరికే కట్ చేసుకోవడం కష్టమవుతుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, ఈ అగరబత్తీల ప్యాకెట్ ఉంటుంది కదా, దీనికి ఒక రబ్బర్ వేసి పెట్టేస్తే మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఊరికే కట్ చేయడం కష్టమవుతుంది కదా, ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఈ పువ్వులు కూడా ఏం చేస్తానంటే, ఇలా 3 కవర్లలో పువ్వులు పోసి ఇంకా ఒక్కొక్క దానికి ఇట్లా రబ్బర్ వేసి పెట్టేసుకుంటారు. ఇలా రబ్బర్ వేసి పెట్టేసుకుంటారు, మనకు ఈజీగా అవుతుంది కదా అని. ఇంకా పువ్వులు కూడా 3 కవర్లలో పోసి పెట్టేసుకుంటాను అన్నమాట. ఇంకా చేతి తుడుచుకోవడానికి ఒక బట్ట, ఇంకొకటి. అయితే ఇక మా చిన్న కోడలు అయితే ఎల్లమ్మ తల్లికి మొక్కుంది, ఆడపిల్ల పుడితే ఓడిబియ్యం పోస్తా అని. అంటే నేను ఏం పోయాను, అది మా కోడలు అయితే చిన్న కోడలు మొక్కుంది. ప్రతిసారి ఓడిబియ్యం పోస్తానమాట. ఓడిబియ్యం తయారు చేసుకొని చీరే, రైతు బట్టలు, గాజులు తీసుకెళ్ళి ఎల్లమ్మ తల్లికి మా చిన్న కోడలు ఓడిబియ్యం పోసుకుంటుంది. ఆమె రెడీ పెట్టుకుంటుంది. అవి నేనైతే ఇంతే ఇలా తయారు చేసి పెట్టుకుంటాను అనమాట. మనము అంటే ఇంట్లో మనకు హెల్ప్ చేసే వాళ్ళు లేకపోతే ఇవన్నీ ముందే ఒక రోజు ముందు పూలు, పాలైతే ఆ రోజు పెట్టుకోవచ్చు. వేరే అన్నీ ముందు ఇలా ఇట్లా సర్ది పెట్టుకొని ఇట్లా దానికి ఒక కవర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక మీకు చిన్న చిట్కాలాగా చెప్తున్నాను అనమాట. ఈ చిట్టి గులాబీలు అయితే మా ఇంట్లో పూసాయి. ఈ చక్రాల పువ్వు కూడా మా ఇంట్లోవే. గుళ్ళో పంతులకి
51 రూపాయి ప్రతి గుళ్ళో ఇలా ఇస్తామన్నమాట మనం నైవేద్యం పెట్టినందుకు. ఇంకా ఎక్స్ట్రా గలలో వేసుకోవడానికి ఎక్స్ట్రా ఉంచుకుంటాను అన్నమాట. యాపకమ్మ చెప్పండి. దీన్ని ఊతగంధం అంటారు అన్నమాట. బియ్యం పిండి, పసుపు, పెరుగు కలపాలి. మనం ఇట్లా జర గట్టి కలుపుకోవాలి. అక్కడ పోయినాక ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఒక 20 అయితే చిక్కాల పూలు తెచ్చిపెట్టాను. ఇలా 3 కావాలి పోసి పెట్టేసి అగరబత్తీలు అయితే మా ఇంటి దగ్గర పోచమ్మ తల్లి గుడి, దుర్గమ్మ తల్లి గుడి పక్కనే ఉన్నాయన్నమాట. అయితే అగరబత్తీలు పోచమ్మ తల్లికి, దుర్గమ్మ తల్లికి ఒక దాంట్లో పెట్టేస్తాను. ఇది ఎల్లమ్మ తల్లికి సపరేట్గా ఇట్లా పెట్టాను అనమాట. మనం అగరబత్తీల ప్యాకెట్లు వాడుకున్నప్పుడు ఖాళీగా 2-3 ఉంచుకుంటే సరిపోతుంది. అయితే ఇది పాలు మనకు ఉదయం రాగానే ఏం చేయాలి, మర్చిపోకుండా పచ్చి పాలు ఇందులో పోసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ పూలు కూడా ఇట్లా కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతే మనకు ఈజీగా అవుతుంది అనమాట. మా ఇంటి దగ్గరనే వేప చెట్టు ఉంది. మా శ్రీవారు తెచ్చారు వేప కొమ్మలు. మా శ్రీవారు కొబ్బరికాయలు ఇలా టెంకాయలు ఇలా నీట్గా చేశారు. అంటే వారు కొంచెం ఇట్లా బూరు కరెక్ట్గా తీరనమాట. కరెక్ట్గా తీస్తే పగిలిపోతుందని కొద్దిగా ఉంచుతారు. తర్వాత మనం గుడికి వెళ్ళేటప్పుడు నీట్గా వేసుకొని తీసుకెళ్ళాలి. ఇట్లా వేప కొమ్మలకు కూడా మనం ఇట్లా రబ్బర్ పెట్టేసుకుంటే 3 గుళ్ళ కాడికి సపరేట్గా ఇలా తీసుకుపోవడానికి ఈజీ ఉంటుంది. అక్కడ వెతికే అవసరం ఉండదు మనకి. అగ్గి పెట్టే ఇలా కవర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చిగా అయితే మళ్ళీ పని చేయదు కాబట్టి ఇలా కవర్ పెట్టుకొని ఒక రబ్బర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి పెట్టాను అనమాట. వాళ్ళు గుళ్ళో బండారాన్ని గట్టిస్తారు. చిన్నపిల్లలకి పెట్టాలి బొట్టు, చాలా మంచిది అనమాట. మనం చిల్లెలు ఇట్లా పర్సులో పోసి పెట్టుకుంటే ఇట్లా చిల్లెలు ముందే తీసుకుంటే మనకి ఇబ్బంది అనిపించదు అనమాట. అక్కడ గుళ్ళ కాడ మనం ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. ఇంకొకటి నైవేద్యాలు, పోచమ్మ దుర్గమ్మ ఎల్లమ్మకు నైవేద్యాలు ఏం చేస్తామంటే నూనె పోలేలు ఒక్కొక్క గుడికాడికి 10 చిన్నగా నూనె పోలేలు 2 కప్పులలో పెడతామన్నమాట నైవేద్యము. పచ్చ అన్నము, నూనె పోలేలు, పచ్చకూర అంటే పాలకూర అయినా సరే, శనగకూర అయినా సరే, తోటకూర అయినా సరే అది పచ్చకూర వండి పెడతాము. చిక్కడి పులుసు పెడతాము. మళ్ళీ పరమన్నము, నూనె పోలలు 1, పచ్చన్నం 2, పరమన్నం 3, చిక్కడి పులుసు 4, పచ్చకూర 1, చిక్కడి పులుసు 2, పచ్చన్నం అత్తేసన్నం అంటారు 3, పరమన్నం 4, నూనె పోలలు 5. ఇవన్నీ నైవేద్యంగా 2 కప్పులలో అంటే ఒక్కొక్క కప్పులో 5 చిన్నగా నూనె పోలలు వేసి అందులో కొద్దిగా నైవేద్యం పెరుగు వేసి ఈ నైవేద్యంగా అమ్మవారికి పెడతామన్నమాట. 2 కప్పులలో పెట్టి 1 కప్పు మనం అక్కడ ఉంచేసి 1 కప్పు మనం ఇంటికి ప్రసాదంగా తెచ్చుకోవాలి. ఇలా పోచమ్మకు, దుర్గమ్మకు ఇట్లా బుట్టిలో సర్ది పెట్టుకొని ఇంకా ఎల్లమ్మ తల్లికి మళ్ళీ సపరేట్ పెట్టుకొని ఇంటికి వచ్చినాక సపరేట్గా తీసుకెళ్ళాలన్నమాట. కొంచెం ఎల్లమ్మ తల్లి దూరం ఉంటుంది కదా, ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ సర్దుకొని ఎల్లమ్మ తల్లికి తీసుకెళ్ళాలి. నేను చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు కూడా నచ్చినట్లు అనిపిస్తే ఈజీగా ఉపయోగించుకోండి.